నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రియల్ ఎస్టేట్ రంగం మరియు నిర్మాణ రంగంలో 20 సంవత్సరాల అపార అనుభవం కలిగి జననీ ఎస్టేట్స్ను స్థాపించి ప్రత్యేకంగా మనందరికీ తెలుసు వికారాబాద్ అనగానే అనంతగిరి హిల్స్ మనకు గుర్తొస్తాయి. కొద్దిగా ఆ ప్లేస్ దాటిన తర్వాత తాండూరుకి అతి దగ్గరలో చందన్ వ్యాలీ అనే ప్రాజెక్టు చేపట్టి మహాగని అలాగే శ్రీగంధం మొక్కల్ని పెంచుతూ వాటితో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేపట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ బడ్జెట్ పెట్టినా కూడా ఎక్కువ లాభాలను పొందే విధంగా చేస్తున్నారు జననీ ఎస్టేట్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమన్నారాయణ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం. 1 year అయిందా మనం మాట్లాడుకుని? అవును మేడం, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 1 year అయింది. సంవత్సరం. నిజంగా అప్పుడు అనుకున్నాం శ్రీగంధం మొక్కలు ఇలా పెంచుతున్నామండి అని చెప్పినప్పుడు, సరే ఆ గ్రోత్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్పి. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు వచ్చి చాలా బాగుంది మేడం. చాలా పెరిగిపోయినట్టున్నాయి, చాలా హైలైట్ పెరిగినాయి మేడం. ఎందుకంటే అప్పుడు మనం చిన్న మొక్కలే పెట్టాము, ఎంత ఒక 2 feet 3 feet మొక్కలే పెట్టాము. ఇప్పుడు వచ్చేసి దగ్గర 10 feet ఏవో పెరుగుతున్నాయి. ప్లస్ ఫార్మింగ్ కూడా మంచి నీట్ గా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా డిజైన్ చేయాలని చెప్పేసి భూములు ఎప్పటికప్పుడు దున్నిస్తూ గడ్డి రాకుండా వాటికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వాటర్ పెట్టుకుంటూ చాలా నీట్ గా పెంచుతున్నాం. అందుకే దానివల్ల ఏంటంటే స్టెప్ బై స్టెప్ మా యొక్క డెవలప్మెంట్స్ ప్రతి వాళ్ళతో షేర్ చేసుకోవాలని మనం ఇప్పుడు వచ్చేసి మంచి ఇయర్ బై ఇయర్ మనం డెవలప్మెంట్ చూపిస్తాం. సక్సెస్ఫుల్ జర్నీ కంటిన్యూ. కానీ చాలా కష్టం అండి, ఈజీగా ఒక మాట చెప్పండి. చాలా అంటే యాక్చువల్ ఫార్మింగ్ చేయడం అనేది యాక్చువల్ చెప్పాలంటే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్ పరంగా కొంచెం కష్టమనే చెప్పాలి, ఈజీ అయితే కాదు. కానీ అలాంటి కష్టాన్ని కూడా ఏంటంటే మనం పడుతూ మన దగ్గర పెట్టే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కి కూడా నమ్మకం కలిగిస్తూ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఈ రోజు గురించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి కూడా కనీసం ఒక రూపాయికి 1000 రూపాయలు ఎలా సంపాదించాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా ఆ కష్టం మొత్తాన్ని మేము పడుతూ దాన్ని పెంచుకునే ఇక్కడ మా స్వార్థం కూడా ఉంది. యాక్చువల్ ఏంటంటే ఈ పద్ధతిలో వాళ్ళకి కస్టమర్కి వచ్చేసి 60% షేర్ ఉంటుంది, మాకు 40% షేర్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ కష్టాన్ని మొత్తాన్ని మేము భరాయిస్తూ కస్టమర్కి మంచి బెనిఫిట్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తాం. ఆ నమ్మకమే ఇక్కడ దాకా చేస్తుంది. అండ్ మొక్కల విషయం కదా, ప్రకృతి కదా, హాయిగా తను అలా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకున్నది 1/2 ఎకరం కన్నా తక్కువ. అయితే ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ 1/2 acre తీసుకునే వాళ్ళు అలాగే 1 acre తీసుకునే వాళ్ళ కోసం చెప్తామంటున్నారు. కాబట్టి సో ఎలా అండి ప్రాసెస్ ఏ విధంగా ఉంది? యాక్చువల్ ఇప్పుడు వరకు ఏంటంటే 2 గుంటాస్ 3 గుంటా 5 గుంటా తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తీసుకుంటున్నారు, వాళ్ళకి మంచి కాన్సెప్ట్ లో డిజైన్ చేసి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసి 1/4 acre 1/2 acre 1 acre ఇలా తీసుకునే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ అంటే రేట్స్ పరంగా కొంచెం తక్కువలో వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ కొంచెం ఎక్కువలో తీసుకుంటారు కాబట్టి. ప్లస్ ప్రతి ప్లాట్ కూడా ప్రతి ఎకరం కానీ 1/2 acre కానీ మన 1/4 acre కానీ ఇన్నర్ రోడ్లు అనేది మనకి 30 feet 40 feet రోడ్లు ఇస్తూ వాళ్ళ భూమిలో మొత్తం ఎక్కడ కూడా ఏంటంటే బరాబర్ అంటే ఏదైతే మనం ఎకరం ఇస్తామో ఎకరికి వచ్చేసి మొత్తం అన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చేటట్టుగా డిజైన్ చేసి 1 ఎకరం 1/2 acre 1/4 acre ఇస్తా ఉన్నాం. వీళ్ళకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళకి 2 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి మేడం. ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి శ్రీగంధం ప్లాంటేషన్ మహాగాని ప్లాంటేషన్ సేమ్, ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేమ్, ప్లస్ దీంతో పాటుగా రిసార్ట్ ఫెసిలిటీ సేమ్. ఇవన్నీ కల్పిస్తూ వీళ్ళకి ఏదైతే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ మనం డిజైన్ చేస్తా ఉన్నామో దాంట్లో వచ్చిన ఇన్కమ్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చే ఇన్కమ్లో మనం 50% షేర్ మళ్ళీ కస్టమర్కి ఏది 1/4 acre 1/2 acre 1 acre కొన్న కస్టమర్స్కి ఈ దీంట్లో వచ్చే లాభాల్లో కూడా 50% షేర్ ఇవ్వాలి ప్రతి ఇయర్ అనే కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తా ఉన్నాం. కాన్సెప్ట్ తోటి మనకు వచ్చేసి ఇయర్లీ మ్యాక్సిమం ఒక ఎకర్కి వచ్చేసి 2.5 lakh మనం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. రిటర్న్ తీసుకుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసుకొని క్లియర్గా వాళ్ళకి ఫర్ ఎకర్కి 2.5 lakh అంటే ఫర్ మంత్ 20,000 పర్ కస్టమర్కి వెళ్ళాలని కాన్సెప్ట్తో డిజైన్ చేస్తాం. ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా తీసుకోవాలన్న వాళ్ళు మన కాడికి వచ్చి క్లియర్గా కలిసి మనకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మొత్తం మనం కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలనేది మొత్తం మనం కాన్సెప్ట్ చేస్తాం. అంటే ఒకటి ఆలోచిస్తారండి, అంటే సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, అంటే మెయింటెనెన్స్ బాగానే చేస్తారా? ఎందుకంటే కొనేసి వాళ్ళు ఎక్కడో వేరే ప్లేస్ లో ఉంటారు, ఫర్ సపోజ్ ఎన్ఆర్ఐసే కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉన్నా కూడా వికారాబాద్ దాకా రావాలంటే వాళ్ళ పనులు బట్టి వాళ్ళు రాలేరు. ఇప్పుడు వేరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మీరు ఎలా చూసుకుంటారు అసలు మొక్కల్ని? ఇది యాక్చువల్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ శాతంలో పెట్టి కొనే వాళ్ళంటే సిటీకి దగ్గరలో కొనుక్కుంటారు. అంటే వాళ్ళ ఎఫర్టబిలిటీని బట్టి మాక్సిమం 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎకరాల భూములు అనేవి 1 కోట్లు 2 కోట్లు చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తేనే మన కోకపేట చూస్తేనే 100 కోట్లు ఎకరం అయిపోయింది. అదే మీకు వికారాబాద్ లేకపోతే చేవెళ్ళ వికారాబాద్ చూసుకుంటే 4-5 కోట్లు 5-6 కోట్లు అక్కడ చెప్తాను రూట్ మార్గాల్లో. కొంచెం లోపలికి వెళ్తే 2-3 కోట్లు అట్లా ఉంది. కానీ ఈ ఎఫర్టబుల్ ఉన్న వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు. కానీ ఎఫర్టబుల్ లేదు, అంతా పెట్టలేరు. ఏదో ఒక 40 lakhs 50 lakhs పెట్టే కస్టమర్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాంగ్ పోవాల్సి వస్తుంది.
లాంగ్ పోతారు బాగానే ఉంది, కానీ అంత దూరం మేము కొనేస్తే దాని సెక్యూరిటీ ఎవరు చూస్తారు, దానికి ఒక బౌండరీస్ ఏంటి ఎట్లా ఉంటాయి, మళ్ళీ ఎవరైనా వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారేమో, ఇలాంటి అనేది చాలా కాన్సెప్ట్లు వాళ్ళు మెదులుతూ ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా వెళ్ళి రాలేము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్లస్ ఏదైనా పంట పండించాలని కానీ ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళి వాళ్ళు పండించి చేయాలని కానీ చేయలేని కాన్సెప్ట్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మన జననీ ఎస్టేట్ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి చిన్న ఒక హాఫ్ ఎకరు, క్వార్టర్ ఎకరు, 1 ఎకర్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మన జననీ ఎస్టేట్ లోపల బౌండరీలోనే మీ ల్యాండ్స్ ఉంటుంది. ఎందుకంటే మన ల్యాండ్స్ టోటల్ ఫెన్సింగ్ ఇస్తాం. ఎందుకంటే ఈ మొత్తానికి శ్రీగంధం ప్లాంటేషన్, మహాగాని ప్లాంటేషన్ పెంచుతూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి దీని మొత్తానికి ఏంటంటే టోటల్ ఫెన్సింగ్ ఇచ్చేస్తాం. అంటే మీ ల్యాండ్ మీరు 1 ఎకర్ కొన్నా, హాఫ్ ఎకర్ కొన్నా లోపల ఇన్సైడే ఉంటుంది మీది. 100% సెక్యూరిటీ ప్లస్ మెయింటెనెన్స్. మీరు ఎవరికి ఒక వర్కర్ని పెట్టాల్సిన పని లేదు, ఒక ఇన్ఛార్జిని పెట్టాల్సిన పని లేదు. టోటల్ మొత్తం లేదు మేడం. ఇది దీంట్లో ఈ ప్లాంటేషన్ చేస్తున్నాం కదా, ఈ ఫార్మింగ్ చేసే దాంట్లోనే మనం షేర్ తీసుకుంటా ఉన్నాం. ప్లస్ ఒక శ్రీగంధం, మహాగని మీద వచ్చే దాంట్లో కూడా మనం 40% షేర్ తీసుకుంటాం. షేర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ భరాయించి మొత్తం టోటల్ గా వాళ్ళకి 60%, కంపెనీ 40% తీసుకున్న కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక్క సింగిల్ ఎంపీ కూడా మనం ఇప్పుడు తీసుకోవడం అనేది మనకు లేదండి, ఎప్పటి వరకు పెంచే వరకు కూడా. ఇంత చెప్తున్నారు కాబట్టి ఒక మాట అడుగుదాం చెప్పండి. యాక్చువల్లీ ఈ మధ్య చాలా మందితో ఇలా రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడేనండి, ఒక ఇల్లు తీసుకున్నారా, ఇంకొక ఇల్లు కూడా తీసుకోండి, సేఫ్ సైడ్ ఉంటుంది అంటే కామన్ వాళ్ళనే కాదు, కామన్ గా పబ్లిక్ ఇది ఒక ఆలోచన వచ్చేస్తుంది. మనం ఇప్పుడు పర్లేదు ఒక 3 bedroom ఫ్లాట్ లో ఉన్నాం, ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఉంచుదాం బెటర్ మనకున్న అమౌంట్ లో. ఇలా ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లే ఆలోచిస్తున్నారు. లేదు ప్లాట్ తీసుకోవడానికి కొంతమంది అంటున్నారు. ఏది కరెక్ట్? ఈ మీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో చెప్పండి, ఏది కరెక్ట్? యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఒక ఇల్లు ఉంది మనకు సరిపడా ఉందనుకోండి, అసలు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కంపల్సరీ, అది మ్యాండేటరీ. ఒక ఇల్లు ఉంది మనకు సరిపడా, ఓకే. అలాంటి అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్లాట్ తీసుకోవచ్చు. అంటే 1 or 2 plots తీసుకోమని చెప్తాను, తీసుకోవద్దని చెప్తలేను. ఒక ఇల్లు ఉంది, ఆల్రెడీ ప్లాట్స్ కూడా 2-3 ఉన్నాయి. ఉన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లాట్స్కో లేకపోతే ఇంటికో వెళ్ళడం అనేది ఒక చిన్న మిస్టేక్ కింద నేను చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మీకు ఇల్లు ఉంది, ప్లాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు హౌస్ తీసుకుంటే ఈ హౌస్ వచ్చేసి ఒక 15 to 20 years వెళ్ళేకి మీకు ల్యాండ్ అనేది సేమ్ అప్రిషియేషన్ ఉంటుంది, కానీ హౌస్ కన్స్ట్రక్షన్ డిప్రిషియేషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి పెరుగుదల ఉండదు. లేదు ప్లాట్స్ తీసుకున్నారు, ప్లాట్స్ ఎక్కడ తీసుకుంటారు? సపోజ్ మీరు ఒక 200 acres తీసుకున్నారు, ఏదో ఒక 30 kilometers 25 kilometers వెళ్ళేసి ఓ 30-40 lakhs రేంజ్లో ఒక 200 acres తీసుకున్నారు. 200 acres మీరు తీసుకున్నారు అనుకోండి, ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి డిటిసిపిలో. హెచ్ఎండి అంటే మీకు 50 lakhs అవుద్ది అనుకోండి. ఇప్పుడు 50 హెచ్ఎండిలో తీసుకున్నా లేకపోతే డిటిసిపిలో తీసుకున్నా ఆ బడ్జెట్ అనేది మీకు ఒక 4-5 years వచ్చేలాకి ఏంటంటే ఎంత కాస్త కూస్త పెరుగుతుంది అంతే. అంటే ఎంత పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఆల్రెడీ పెరిగే ఉన్నాయి రేట్స్ అనేది చాలా పెరిగే ఉన్నాయి కాబట్టి ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం కరెక్ట్ చెప్పలేని పరిస్థితి. కానీ ఏంటంటే ఈ బడ్జెట్ మీరు 200 acres తీసుకునే బడ్జెట్ ఒక 30 lakhs 40 lakhs ఉందనుకోండి, ఇంకొంచెం అవతల అంటే సిటీ నుంచి ఒక 50 kilometers 40 kilometers 60 kilometers వెళ్ళి ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ తీసుకోండి. అంటే మీకు వచ్చేసి 2400 గజాలు వస్తుంది. 200 గజాలకు పెట్టి ఇక్కడ బడ్జెట్ కి అక్కడ హాఫ్ ఎకర్ తీసుకుంటే 2420 గజాలు వస్తుంది. అది భూమి ఏంది మీకు పంట పరంగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇలా మనలాంటిది కంపెనీల్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ ప్లాంటేషన్ చేసి కంపెనీలో తీసుకుంటే దీంట్లో 5 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. 5 రకాలు అంటే మీకు వచ్చేసి ల్యాండ్ అప్రిషియేషన్ పెరుగుతుంది, మీరు హాఫ్ ఎకర్ ల్యాండ్ ఓనర్ అవుతున్నారు. ప్లస్ అట్ ది సేమ్ శ్రీగంధం ఫార్మింగ్, మహాగని ఫార్మింగ్, దీంతో పాటుగా మనము ఆర్గానిక్ ఫార్మింగ్, దీంతో పాటు రిసార్ట్ సదుపాయం, 5 రకాల బెనిఫిట్స్ మీ కంపెనీ ఇస్తుంది మీకు. ప్లస్ ల్యాండ్ ఇక్కడ 200 గజాలు వస్తుంది, అక్కడికి వెళ్తే హాఫ్ ఎకర్ వెళ్ళలేక ఏమైంది 2420 గజాలు వస్తుంది. అంటే ల్యాండ్ ఎంత పెద్దగా వస్తుంది. లేదు మీరు ఎప్పుడైనా షేర్ చేయాలనుకున్నారు, మీకు ఏదో అవసరం పడింది, మీరు షేర్ చేయాలనుకున్నారు, హాఫ్ ఎకర్ ల్యాండ్ అంటే ఏ కస్టమర్ వస్తారు, వచ్చి కొనుక్కునే వాళ్ళు వేరే కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇలాంటి బెనిఫిట్స్ అంటే ఇంకొకటి, మీరు ఇప్పుడు వచ్చేసి 200 గజాలు కొనుక్కుంటే ఒక 20 years 15 years పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ ఓకే మీకు కొనదాన్ని డబుల్ ట్రిబుల్ అవుతుంది. కానీ అదే ల్యాండ్ తీసుకుంటే మీరు పెట్టిన బడ్జెట్ కి కనీసం 10 times ఈజీగా పెరుగుతుంది. మ్యాక్సిమం ఒక ఇప్పుడు 2024లో ఉన్నా మేడం, 2034 చూసుకోండి, లేదు 2044 చూసుకోండి, అంటే 50 లాస్ట్ పెట్టుకున్నా కానీ అంటే ఇంకా 25 years మనం పాస్ ఎవరో మాట్లాడుకుంటే అప్పటికి వచ్చేసి మీరు పెట్టిన దానికి 10 times భూమి మీద పెరుగుతుంది. మీకు ప్లాట్ లో పెరగదు, హౌస్ లో పెరగదు, ఇలాంటి ల్యాండ్స్ లోనే పెరుగుతుంది మెయిన్. అది అందు గురించి ఏంటంటే నేనేం చెప్తానంటే, ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి, ఆల్రెడీ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫార్మింగ్ కాన్సెప్ట్ ఉన్న కంపెనీలలో మీరు హాఫ్ ఎకరో లేకపోతే 1/4 ఎకర్, మీ బడ్జెట్ లో 1/4 ఎకర్ వస్తే 1/4 ఎకర్, లేదు 1 ఎకర్ వరకు మేము పెట్టగలమండి,
మాకు సెక్యూరిటీ ప్లస్ మాకు ఫార్మింగ్ చేసే వాళ్ళు కావాలంటే వీటన్నిటికి మంచి ప్లాట్ఫామ్ జనని అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు రండి, ఎవరైనా ఎనీ కస్టమర్ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే జననీకి రండి, ఒకసారి జననీ ఎస్టేట్ చూడండి, మా ఫార్మింగ్ పద్ధతి విధానం చూడండి, చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోమని నేను ప్రతి కస్టమర్ చెప్తా ఉంటాను. ఇది ఒక పెద్ద డౌట్ గా ఉండిపోయింది అందరికి, ఒక క్లారిటీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సంగతి ఏంటండి, ఎలా మరి? రిజిస్ట్రేషన్ అనేది మొత్తం టోటల్ బౌండరీస్ మనం పెట్టేసి మనకు మన సైడ్ నేనే రిజిస్ట్రేషన్ చేస్తాం మేడం. ఎందుకంటే డైరెక్ట్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది మా భూములన్నీ. ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నాం జననీ ఎస్టేట్ సంబంధించిన భూములని మా కంపెనీ పేరు మీద మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళు పేమెంట్ చేసి ఇమీడియట్లీ నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను. మళ్ళీ దానికి వచ్చేసి అంటే ఇమీడియట్లీ ఈ రోజు కనుక వాళ్ళు పేమెంట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఎక్కడ కావాలో ఎక్కడ మనం చూపించాలో ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నట్టు. అట్లా. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనం ఫస్ట్ నుంచి అనుకున్న కాన్సెప్ట్ ఇది, మీరు మాత్రం టార్గెట్ చేసింది అంటే ఇప్పటి వరకు కొనటం ఇవన్నీ పక్కన పెట్టేసండి, మధ్య తరగతి వాళ్ళు సేవింగ్స్ బోర్డ్ లోకి వెళ్ళాలి ఇప్పటికైనా. యాక్చువల్గా చెప్పాలంటే మీకు పెద్దలు మాట చెప్తుంటారు మేడం. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే బిగ్ షాట్స్ గా మనం మాట్లాడుకుంటున్నామో వీళ్ళు గత 20-25 ఇయర్స్ ముందు ఒక విజన్తో ఆలోచన చేశారు కాబట్టి భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగారు కాబట్టి ఈ రోజు బిగ్ షాట్స్ గా ఉన్నారు. అదే మనం మిడిల్ క్లాస్ స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ వస్తున్నాం. కానీ ఒక 20-25 ఇయర్స్ మనం అలా క్రియేట్ కావాలి అనుకుంటే ఈ రోజు నుంచి ఆ ప్రణాళికతో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మనం రాబోయే రోజుల్లో మనం భూముల పరంగా లేదా ప్రాపర్టీస్ పరంగా పెంచుకోగలం. లేదంటే రాబోయే రోజులు ఏంటంటే ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆర్గానిక్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్టే వస్తుంది మెయిన్. ఈ ఫార్మింగ్ కాన్సెప్టే నెక్స్ట్ చేంజ్ అవుతుంది. కస్టమర్ అంటే జనాలంతా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళి వస్తున్నారు. అంటే ఇది ఏంటంటే టెక్నాలజీతో కూడిన ఆర్గానిక్ ఫార్మింగ్ వస్తున్నారు. అట్లా కాబట్టి ఏంటంటే రాబోయే రోజులు మీ భూములు కొనాలంటే కొనలేని పరిస్థితి. మీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చిన్న విషయం చెప్పాలి మేడం యాక్చువల్ గా కస్టమర్స్ కి. ఇప్పుడు ప్లాట్లు అంటే కంపెనీలు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ప్లాట్లు వేసుకుని అమ్ముతున్నారు. ఇల్లు అంటే బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ల్యాండ్స్ కొనాలంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ రైతులు ఏమంటున్నారంటే, సార్ మాకు ఉన్నది ఊర్లో 5 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఉంది, ఈ భూ అమ్మేసి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, మీకు ఇచ్చేసాం మీ ఇక్కడికి నేను ఎక్కడ పోయినా భూమే కొనాలి, నేను వేరే ఇదే చేయలేను. ఓకే, ఇప్పుడు మా భూముల రేట్లు మీరు ఒకప్పుడు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఉండే భూములు ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు భూములు అయిపోయినాయి. నాకేదైనా డబ్బులు అవసరం ఉంటే 1 ఎకరం అమ్ముకుంటా, నా అవసరాలు తీర్చుకుంటా, లేదా అప్పులు ఉంటే అప్పులు తీసేసుకుని నాకు ఒక ఇల్లు కట్టుకుంటా, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఈ భూమి మొత్తం అమ్మేసి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మళ్ళీ భూమే కొనాలి కదా, అదేదో ఇక్కడ పెట్టుకుంటే నా పిల్లలకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అనే కాన్సెప్ట్ తో రైతులు కూడా భూములు అమ్మట్లేరు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో రాబోయే రోజు ఇంకా టైట్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందు గురించి మధ్య తరగతి ముందు చూపుతూ మధ్య తరగతిగా ఉన్న వాళ్ళు, స్మాల్ బడ్జెట్ పెట్టగలిగే వాళ్ళు ఈ ముందు చూపుతోటి మీకు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 5 రకాల బెనిఫిట్స్ తోటి మన జననీ ఎస్టేట్ మంచి ప్లాన్ చేసి ప్రతి కస్టమర్ కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా అందరికి నీట్గా డిజైన్ చేస్తూ మనం చేయగలుగుతున్నాం. రైట్. సో క్లారిటీ అయితే ఇచ్చారు సార్. చాలా మంది విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు, మరి వెళ్ళొచ్చా? అవును మేడం, కావాల్సిన మనకి ఎవరైతే ఉన్నారో చూడాలనుకున్న వాళ్ళు మనకు కాల్ చేస్తే మన నెంబర్ ఉంటుంది కాబట్టి కాల్ చేస్తే ప్రతి కస్టమర్ కూడా సైట్ విజిట్ తీసుకెళ్లి సైట్ విజిట్ చూపించి మొత్తం వాళ్ళకి ఎట్లా ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాంటేషన్ కూడా చూపిస్తూ మొత్తం క్లియర్ గా మనం చేస్తాం మేడం. సూపర్ శ్రీమన్నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, క్లారిటీ అయితే ఇచ్చారు. సో విన్నారు కదా, శ్రీమన్నారాయణ గారు ఒకటే చెప్తున్నారు, జననీ ఎస్టేట్స్ కాన్సెప్ట్ అది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువ పెట్టుబడి పెట్టినా ఎక్కువ లాభాలను పొందాలి, అదే మాకు సాటిస్ఫాక్షన్ అంటున్నారు. 5 రకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. శ్రీగంధం మొక్కలు కావచ్చు, మహాగని మొక్కలు పెంచడం కావచ్చు, ఇవన్నీ కామన్గా మనం చూస్తూ ఉన్నా వాటితో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది, దాంతోపాటుగా ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి, రిసార్ట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ చాలా వరకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్ చాలా భద్రంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో అదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని మధ్యతరగతి వాళ్ళు ఇప్పటివరకు మేము ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలో ఉండిపోయాము, ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిన మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ అండ్ ఆన్సర్ అని చెప్తున్నారండి జననీ ఎస్టేట్స్. ఒకసారి విజిట్కి వెళ్ళండి. ఇందాక నేను అడ్రస్ కూడా చెప్పాను క్లియర్గా, అనంతగిరి హిల్స్ దాటగానే మనకి తాండూరుకి అతి దగ్గరలోనే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, అలాగే అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, విజిటింగ్కి వెళ్ళండి, హ్యాపీగా తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ లాభాలను పొందండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.